ఆదిలాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపించుకుంది అధికార కాంగ్రెస్. అయితే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చేరిక జోష్ నెలకొంది. ఇక్కడ బీజేపీ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలిచినప్పటికీ బీజేపీ అడ్డాలో హస్తం పార్టీలో చేరికలతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది హస్తం. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రోజున ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చేరికల సునామీ కొనసాగుతోంది. పూర్వ వైభవాన్ని సంతరించుకున్న హస్తం పార్టీ నియోజకవర్గంలో మరింత బలపడుతోంది. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో బీజేపీ బీఆర్ఎస్ కంటే పుంజుకుని తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ మారుతోంది. తాజాగా ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని అర్లీ గ్రామంలో సునీత, తాజా మాజీ సర్పంచ్ ఐటీ వినోద్, వార్డు మెంబర్ కొమ్ర పెంటన్న ఆధ్వర్యంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోరెడ్డి కిషన్, గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ రమేష్, బీజేపీ నాయకులు గంగన్న, భూమన్న, దేవన్న ఆధ్వర్యంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి భారీ ఎత్తున హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ చేరికల కార్యక్రమానికి కంది శ్రీనివాసరెడ్డి సహా పలువురు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. అదేవిధంగా పట్టణంలోని 15వ వార్డుకు చెందిన సుందరయ్య నగర్ కాలనీ వాసులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజనీ, కాంగ్రెస్ నేత మహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి మహిళలు జాయిన్ అయ్యారు. గత 10 ఏళ్ల పాలనలో గర్వం తలకెక్కితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, అందుకే తెరాసను పాతరేసి కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు కంది శ్రీనివాసరెడ్డి. రేవంత్ రెడ్డి పాలనలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. సెప్టెంబర్ 17 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరవుతాయని కంది శ్రీనివాస్ తెలిపారు. దీన్ని ఓ పండుగలా జరుపుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు బండారు సతీష్, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మొత్తానికి బీజేపీ అడ్డాలో కాంగ్రెస్లో చేరికల పర్వం కొనసాగటం బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. అనంతరం పార్టీలో చేరిన వారందరినీ ఉద్దేశించి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే పేదలు, గరీబోల పార్టీ అన్నారు. తాము పాలకులం కాదు, సేవకులం అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. ఇప్పటికే ఇచ్చిన అనేక హామీలను అమలు చేసి ప్రజలకు మరింత చేరువైందన్నారు కంది శ్రీనివాసరెడ్డి. రైతు పక్షపాతి ప్రభుత్వంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొందరికి రుణమాఫీ కాకపోవచ్చు, కానీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు కంది శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.